మీకు ఎప్పటి నుంచి బాండింగ్ విశ్వ వెంకటది? 2001 ఆది సినిమా టైంలో మేము కలిసి యాక్ట్ చేసాము. మంచి క్యారెక్టర్ నాది, తంది. అదే టైంలో రఘుబాబు గారు కూడా సేమ్ అతనే అరంగేట్రం అదే. మేమందరం కలిసి నాతో ఫైట్ చేయించేవారు వీళ్ళు, ఈ విశ్వ వెంకట, ఆనంద్ భారతి వీళ్ళందరూ. నువ్వు కరాటే నేర్చుకున్నావు కదా, ఈ పైన ఇంత హ్యాండ్ ఇక్కడ పెట్టి ఇక్కడ కొట్టు కిక్కు అనేవాడు. కొట్టేదాన్ని ఒక 2-3 సార్లు ఈయనకి నాకు తగులు అవుతాయి అనమాట. నువ్వు గట్టి కొట్టేస్తున్నావు, మెల్ల చెప్తానని చెప్పని అట్లా కామెడీగా చెల్లెమ్మ అట్లా మాట్లాడుతుండేవాడు మంచిగానే. పాపం మంచి వ్యక్తి, మంచిగా కామెడీగా ఉంటాడు, సీరియస్గానే జోకులు వేస్తాడు, మంచోడు. పాపం అనవసరంగా హెల్త్ పాడు చేసుకున్నాడనే బాధ ఉంది కొంచెం. ఆ బాధతోనే తిడుతున్నా అనుకోండి ఒక విధంగా. అంటే అలా చేసుకోవద్దు ఎవరిని కూడా. నిజంగా ఎవ్వరు కూడా తాగుడికి కానీ ఇంకో దానికి కానీ బానిసే మీ హ్యాబిట్స్కి మీరు మీ బాడీని చెడగొట్టకండి. దయచేసి మీ హెల్త్ని కాపాడుకోండి. ఎవరైనా ఆర్టిస్టులే కాదు, బయట వాళ్ళు కూడా దయచేసి అది ఒక్కటి మాత్రం అలవాట్లకి లోను కాకండి. అది మళ్ళీ రాదు. మనకున్న ఐశ్వర్యం ఏదైనా ఉందంటే మన ఆరోగ్యం. కుటుంబ సభ్యులతో మాట్లాడారు కదా, సో వాళ్ళు ఏమంటారు? ఇప్పుడే మంచి మనోజ్ గారు కూడా కాల్ చేశారు. నేను ఉన్నానమ్మా, నేను వస్తాను, ఊళ్ళో లేనని చెప్పారు. ఎవరికాళ్ళు ఎక్కడో ఉంటారు కదా. సో వాళ్ళ వదిన అన్న బాధపడుతుందా మీకు తెలుసు కాబట్టి నేను బాధపడుతున్నా. వాళ్ళ కష్టాన్ని ఎవరు తీర్చగలరండి? ఇప్పుడు పెద్ద దిక్కుపోతే ఇంటికి కొడుకులకి కానీ వాళ్ళు కానీ పెద్ద దిక్కుపోతే ఎలా వాళ్ళకి ఇబ్బందే కదా, కొంచెం ఇబ్బంది పెడతారు వాళ్ళు అంతే. పాపం వాళ్ళకి ఇంకేం చెప్తామండి, ధైర్యం చెప్పగలం తప్ప వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. ఆవిడ నాకు 4 రోజుల కిందటే మామూలుగా బ్రతుకున్నప్పుడే ఫోన్ చేశారు. నేను ఊళ్ళో లేను, విజయనగరంలో ఉన్నాను, మా ఊర్లో ఉన్నాను, వచ్చాక వస్తానని చెప్పాను. ఇంకా నేనే అనుకున్నాను 2-3 రోజులు వెళ్దాంలే అని. ఈరోజు రాత్రి ఇలా వచ్చింది.